నమస్కారం. మీరు చూస్తున్న 'ప్రభాకర్ సిటిజన్'. నేను మనోవాది, బ్రాహ్మణవాది ప్రభాకర్. గర్వంగా శూద్రుడిని. ఈరోజు కాశ్మీర్‌లో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. పహల్గామ్ అమర్నాథ్ యాత్ర అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 2 తోవలు ఉంటాయి. అందులో ఇది ఒక తోవ అనమాట. చాలా పాత తోవ ఇది. ఇక్కడ అటాక్ జరిగింది. ఇందులో సుమారు 28 మంది చనిపోయారని ద హిందూలో పబ్లిష్ చేయబడింది. ఇంకెంతకంటే పెరగవచ్చు, తగ్గవచ్చు. ఎగ్జాక్ట్ నెంబర్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేసిన వరకు మనం చెప్పలేము. ఈ టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ ఎలా జరిగిందంటే, పాకిస్తాన్ పంపించిన ఆతంకవాదులు, టెర్రరిస్టులు. వీళ్ళకి లోకల్ సపోర్ట్తోనే జరుగుతుంది. లోకల్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. లోకల్ సపోర్ట్ చేయకపోతే అక్కడ ఉండడం కష్టం. వాళ్ళు వస్తారు, ముందు ప్రిపేర్ అవుతారు, తర్వాత ఏదైనా ఇన్సిడెంట్ చేయగలుగుతారు. లేదంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడికి ఎక్కడ ఎలా ఏం చేయాలనేది తెలిసే సమస్య లేదనమాట. గ్రౌండ్లోకి వచ్చేసరికి చాలా మారిపోతాయి. మ్యాప్లో చూసేది వేరే ఉంటుంది, గ్రౌండ్లో చూసేది వేరే ఉంటుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఒమర్ అబ్దుల్లా కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని అమానవీయ ఘటనగా చెప్పారు. అదేవిధంగా దీన్ని ఎంత నిందించినా తక్కువే అన్నారు. కానీ టెర్రరిస్టుల మీద యాక్షన్ తీసుకుంటున్నాం అని మాత్రం అనలేదు. అది రాత్రి 10:30 అవుతుంది, అయిపోయింది. ఇప్పటి వరకు కూడా టెర్రరిస్టుల మీద కఠినమైన చర్య తీసుకుంటాం, వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళ మీద చర్య తీసుకుంటాం అని మాత్రం అనలేదు. ఒకవేళ భవిష్యత్తులో రేపు అనవచ్చేమో, ఇప్పుడైతే మాత్రం అనలేదు. అంత తొందరగా మాట్లాడరు సో వీళ్ళు. లేదంటే ఇంకెవరైనా అయితే ఖచ్చితంగా అనాలి ఈ విషయం. ఆతంకవాదుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని. కానీ ఇప్పటికి అనలేదు. మీరు ఆలోచించండి. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, టెర్రరిస్టులు చంపే ముందు వాళ్ళు ఏ మతానికి చెందేవాళ్ళో కనుక్కొని మరీ చంపారు. ముస్లింలా కాదా అని కన్ఫర్మ్ చేసుకొని చంపారు. ముస్లిమేతరులు మాత్రమే చంపారు. ఇది గమనించాల్సిన విషయం. अपने आप बोले ना मुझे। पर थी, क्या बोलते भेलपुरी खाड़ी से मेरा पति साइड में था, एक इंसान आया, उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। ఇంకా బ్రహ్మలో ఉంటే మీరు మీకు కర్మ అదే. ఇంకెవడహించుకెళ్ళాడు. బంగ్లాదేశ్లో జరిగి చూశారు. అక్కడ ప్రత్యేకించి టార్గెట్ చేస్తారనమాట. ముస్లిమా కాదా చూసుకునే టార్గెట్ అవుతుంది. అదే ముర్షిదాబాద్లో కూడా అదే జరిగింది. అంతెందుకు నాగపూర్లో జరిగినప్పుడు కూడా ముస్లిం దుకాణాలు కానీ ముస్లింల బళ్ళు కానీ తగలబడవు. కేవలం హిందువుల బళ్ళు, ఇల్లు అదే తగలబడతాయి. సేమ్ ప్యాటర్న్ ఉంటుంది ఎక్కడన్నా. మళ్ళీ వీళ్ళు కేసులు అవాదిస్తే తెలుసా, వీళ్ళు డిఫెండ్ చేయడానికి దొరికిపోతే జమాతే ఉలేమా హింద్ అనే సంస్థ ఉంది, ముస్లిం సంస్థ. వీళ్ళు డిఫెండ్ చేస్తుంది. మంచి డబ్బులు ఖర్చు పెడతారు, పెద్ద పెద్ద లాయర్లు పెట్టి వాదిస్తారు. ఇప్పటికే చాలామందిని విడిపించడంలో, బెయిల్స్ తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. వీళ్ళు కంటిన్యూ చేస్తారు. ఎవడైనా చర్చలు అడిగితే మాత్రం మీకు ఖండిస్తున్నాం అని చెప్పేస్తారు. అంతే తప్ప సపోర్ట్ ఆపరు. ఇది తెలుసుకోవాల్సిన విషయం. తెలుసుకోకపోతే రేపు మనకి కూడా జరగవచ్చు. అది తెలుసుకొని మసులుకుంటే మంచిదని నా సలహా. నమస్కారం.